ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా గత సంవత్సరం జూలైలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ వరదలు వచ్చిన విషయం మీకు తెలుసు అధ్యక్ష. దానికి సంబంధించి ఆ రోజు వరదల ప్రభావం వలన ఎంతోమంది రైతులు పంట నష్టపోయారు. అప్పుడు ప్రభుత్వం మంత్రులు కూడా విజిట్ చేసి అవన్నీ కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా శాంక్షన్ అయిందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ జూలై నెలలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు అధ్యక్ష. అది అధికారులను అడిగినా లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడిగినా ఫైనాన్స్ దగ్గర ఉంది పెండింగ్లో అని చెప్తున్నారు అధ్యక్ష. అది కేవలం 26 కోట్లు 27 కోట్లు అధ్యక్ష. దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే రైతులకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది నిడదవోలు, తణుకు, ఆచంట, తాడేపల్లిగూడెం మీ కాన్స్టిట్యున్సీ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు అధ్యక్ష. ఈ రైతులందరూ కూడా నష్టపోయారు ఆ రోజు. వారందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గురించే నా ప్రశ్న కూడా అధ్యక్ష. ఏదైతే 7వ నెల సబ్సిడీ ఒకటి 8వ నెల ఇచ్చారు అధ్యక్ష. మొత్తం అన్నీ కలిపి 28 కోట్లు రైతులందరూ అడుగుతూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీకి వెళ్తే దయచేసి లాస్ట్ అసెంబ్లీలో కూడా మనం మాట్లాడుకున్నాం. అధికారులు దాని మీద స్పందించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. కె ఆదిమూలత కుమార్ గారు. మా నియోజకవర్గంలో ఇంటింటికి కొళాయిలు నిధుల మంజూరు కోసం మరి తమ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. జలజీవన్ మిషన్లో రాబోయే ఈనాటి నిధుల మంజూరులో మరి మా నియోజకవర్గ 5 మండలాల్లో 334 ఆవాస్ గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇంటింటికి కొళాయిలకి జేజేఎం ప్రాజెక్టులో నిధులు కేటాయించి మా మహిళల యొక్క బాధని అర్థం చేసుకొని నిధులు మంజూరు చేసి మంచినీళ్ళ సౌకర్యం కల్పించమని తమ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా నర్సన్నపేట నియోజకవర్గం పంట అంటే ఉరి పంట చాలా ఎక్కువ పండే ప్రాంతం అధ్యక్ష. సాగునీరు మూజుదార పరివాహ ప్రాంతంలో సాగునీరు అందించి ఎక్కువ జిల్లాలో ఉరి పంట పండే ప్రాంతం మాది. గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం జనవరి ముందు ప్యాడీని పర్చేజ్ చేసి 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేశారు. ఇంకా కొంతమంది రైతులు పెసర, మినుగు ఈ పల్సస్ పొలాల్లో ఉన్నందువలన పంట నూర్పుడు జరగలేదు. ఇప్పుడు పంట నూర్పుడు జరిగాక కొనడానికి కలిపి ఈవేళ కొనుగోలు చేయకపోవడం వలన సన్న చిన్నకారు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష. మరి ప్రభుత్వం దృష్టిలో మీ ద్వారా ఎవరైతే మా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉన్నారో వారి దృష్టికి కలిపి తెచ్చాను. మీ ద్వారా సభ దృష్టి ద్వారా వారి దృష్టికి తెచ్చి ప్యాడీ సుమారుగా 14,000 టన్నులు మాకు కొనుగోలు చేయవలసి ఉంది అధ్యక్ష. ప్రతి రైతు నుంచి ఎంత పంట ఉందో మేము అవి సేకరించడం ఎంత కొనుగోలు చేయాలో 14,000 టన్నులు మాకు అలాట్మెంట్ ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలి. కారణం గ్రామాల్లో వెళ్ళడానికి కలిపి చాలా ఇబ్బందిగా ఉంది. కారణం చాలా బాధపడుతున్నారు రైతులు. మీ ద్వారా సభ దృష్టికి తెస్తున్నారు అధ్యక్ష. ఓకే.